హలో హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి ఒక అదిరిపోయే శుభవార్త అండి. సో తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఏది ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీ మేరకు అయితే మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఎలక్షన్ టైంలో మహాలక్ష్మి పథకంలోనే భాగం కాకుండా చేయూత పెన్షన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ విధంగా 6 గ్యారెంట్లని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకంలో భాగంగా కొన్ని స్కీములను అయితే అమలు చేయడం జరిగింది. ఇదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి సంధ్యారాణి గారు అయితే మనకి మహిళలందరికీ ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో సంవత్సరానికి 18,000 రూపాయలు, నెలకి 15,000 రూపాయల చొప్పున ప్రతి మహిళలకి 18 ఏళ్ళు నిండినటువంటి అంటే 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి మహిళలందరికీ ఈ స్కీమ్ అయితే వర్తించడం జరుగుతుంది. అయితే ఈ స్కీమ్లో 1500 రూపాయలు పొందాలంటే ఎవరెవరు అర్హులు, దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏందనేది మనం ఒకసారి క్లియర్ కట్గా చూసుకుందాము. వాస్తవంగా ఈ 1500 రూపాయలు ప్రతి మహిళకి రావాలంటే ప్రతి ఇంట్లో, సో ఈ 1500 రూపాయలు పొందదలుచుకున్నటువంటి ఆ ఇంట్లో ఎవరు కానీ అంటే పెన్షన్లు కానీ తీసుకోకుండా ఉండాలి. అంటే పెన్షన్లు తీసుకున్నటువంటి ఆసరా పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు, సాధారణ పెన్షన్లు ఏవైతున్నాయో వాళ్ళు ఎవరైనా ఆ ఇంట్లో తీసుకొని ఉంటే ఆ మహిళకైతే ఈ 1500 రూపాయలు అయితే రావు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలకి ఈ 1500 రూపాయలు మనకి ఆర్థిక సాయం అంటే మహాశక్తి స్కీమ్లో భాగంగా మహిళలని అభివృద్ధి పరచడంలో భాగంగా ఈ 1500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీనిపై అసలు మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏందనేది మనం క్లియర్ కట్గా అంటే ఇది 1500 రూపాయలు ఇస్తామని చెప్పి మనకి ప్రభుత్వం అయితే భావించడం జరిగింది. దీనిపై ఇంకా మనకి క్లియర్ కట్ అప్డేట్ అయితే రాలేదు. త్వరలో దీనిపై మనకి క్లియర్ కట్ అప్డేటు వస్తుంది. రాగానే వెంటనే మన ఛానల్లో దీన్ని అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి ఒక అద్భుతమైన శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అయితే అనిపించింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.